బావో బంగారం నీ నవ్వే సింగారం తింపుతుంటే నువ్వు మీసం అయిపోయా దాసోహం బావో ఓ బావో నా బావో బంగారం నీ నవ్వే సింగారం. ఇది మీ వారి గురించే పాడారా? అవునండి. ఇది మీ వారికి చెప్పారా మీరు? చెప్పాను. మా వారి గురించి కూడా సాంగ్ వాడాను. అవునా? సో ప్లీజ్ మా కోసం వినిపిస్తారా? ఓకే. మేము కూడా ఇది వినిన తర్వాత మీరు కూడా నా గురించి ఏమైనా రాయండి అని మా ఇంట్లో అడుగుతారు. ఓకే, పాడండి. మనసు పడితే నీ పైన రమేష మరి సెట్ల ఉందునయ్య నిన్ను రమేష నా పైన జాలి లేద నీకు రమేష కాస్త జాలైనా సూపరాద రమేష రమేషో రమేషో ముద్దుల రమేషో సెంతకు రావయ్యో తీసుకుపోవయ్యో రమేషో ముద్దుల రమేషో సెంతకు రావయ్యో తీసుకుపోవయ్యో. తీసుకుపోయారా మరి? తీసుకెళ్ళి వెళ్ళి చేసుకున్నాడు. సో ఈ సాంగ్ వినగానే ఏమన్నారు మీ హస్బెండ్? అంతకంటే అదృష్టం ఏముంటుందండి, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యండి. యాక్చువల్లీ తన కోసమే రాయించుకున్నాను ఈ సాంగ్ నేను. చాలా చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తాడు మా హస్బెండ్ నాకు. సో అతని కోసం ఏదో ఒకటి చేయాలని చెప్పేసి సాంగ్ వాడాను అనమాట. మీలాంటి వాళ్ళు ఇలా పాటలు రాస్తూ ఉంటే ఫ్యూచర్లోని మాలాంటి వాళ్ళ పరిస్థితులు ఏంటండి? వాళ్ళు కూడా రాయమంటారు కదా? తప్పకుండా మరి రాయాల్సిందే కదా, ఎవరి వాళ్ళ కోసం వాళ్ళు రాసుకోవాల్సిందే అంతే ఇంకా. ఓకే. అండ్ ఇప్పుడు ఫోక్ సాంగ్స్ జనాలు అందరూ ఎంతలాగా ఆదరిస్తూ ఉన్నారో మనం చూస్తున్నాం. సినిమా పాటల కన్నా ఏ పెళ్లిళ్ళలో పేరెంటాల్లో చూసినా ఈ పాటలే, ఫోక్ సాంగ్సే. సో ఎలా అనిపిస్తూ ఉంటుంది అంటే ఈ డెవలప్మెంట్ ఎలా అనిపిస్తూ ఉంటుంది మీకు? అసలు జానపదం అంటే చాలా గొప్పదనమాట. ఎందుకంటే ఈ ఫీల్డ్లో ఉన్నందుకు చాలా హ్యాపీగా ఉంది నాకు. ఎందుకంటే ఒక కళాకారినిగా నాకు మంచి గుర్తింపు తీసుకొచ్చినాయి పాటలు, జానపద పాటలు. సో చాలా హ్యాపీగా ఉందండి.